వెల్కమ్ వీవర్స్. అది అక్టోబర్ 20, 2024 మియాపూర్, తెలంగాణ. అక్కడ పిఎస్టే కంజయ్ నగర్లో నిరుపేద కుటుంబానికి చెందిన రమాదేవి అశోక్ అనే దంపతులకు 3 పిల్లలు. అందులో మూడవ కూతురే 17 ఏళ్ల బాలిక. ఆమె అక్టోబర్ 20వ తేదీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తా అని ఇంటి నుండి బయలుదేరుతుంది. నవంబర్ 18, 2024న తుక్కుగూడలోని ప్లాస్టిక్ ఫ్యాక్టరీ పక్కన చెత్త కుప్పలలో పోలీసు ఒక మహిళ కుళ్ళిపోయిన శరీరాన్ని గుర్తిస్తారు. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఆ శరీరం 17 ఏళ్ల అమ్మాయిదని గుర్తించారు. ఆ అమ్మాయికి ఏమి జరిగి ఉంటుందనే షాకింగ్ అయిన నిజాలని ఈ వీడియోలో డీకోడ్ చేస్తాం. చనిపోయిన అమ్మాయి మైనర్ అయినందువల్ల ఆమె పేరును, ఫోటోను ఇక్కడ చూపించలేము. మీరు చూస్తున్నది టైమ్లెస్ మిస్టరీ. నా పేరు గణేష్. రండి ఈరోజు వీడియోలోకి వెళ్దాం. పదిహేడేళ్ల అమ్మాయి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఇంట్లో ఉన్న సమయంలోనే 7 నెలల క్రితం ఉప్పుగూడకు చెందిన 22 ఏళ్ల విఘ్నేష్ అలియాస్ చింటూతో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. వీరి స్నేహం కొన్ని రోజుల్లోనే ప్రేమగా మారింది. అక్టోబర్ 20న విఘ్నేష్ 17 ఏళ్ల అమ్మాయిను పెళ్లి చేసుకుంటా అని చెప్పినందువల్లనే ఇంటి నుండి ఫ్రెండ్ ఇంటికి వెళ్తా అని చెప్పి వెళ్ళింది. విఘ్నేష్ ఆమెను ఉప్పుగూడలోని తన ఫ్రెండ్ సాకేత్ కళ్యాణ్ ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడ ఆ ఇంటిలో స్థలం లేకపోవడంతో మీరుపేటలోని ఒక ఇంటిని అద్దెకి తీసుకున్నారు. ఆ అమ్మాయి ఇంట్లో వారికి ఫోన్ చేసి, నేను ఫ్రెండ్స్తో సంతోషంగా ఉన్నా, మీరు ఎలా ఉన్నారని విచారిస్తూ టచ్లో ఉండేది. ఇలాంటి సమయంలోనే నవంబర్ 8, 2024న 17 ఏళ్ల అమ్మాయి తన ఇంటికి ఫోన్ చేయట్లేదని తల్లిదండ్రులు ఫోన్ చేస్తారు. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఆ రోజు రాత్రి 8 గంటలకు విఘ్నేష్ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు కాల్ చేస్తాడు. వారు అప్పటికే నిద్రపోయి ఉన్నారు. నవంబర్ 9వ తేదీ ఉదయం విఘ్నేష్ ఫోన్ చేసి, మీ కూతురు నా దగ్గర లేదు, ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యింది, మీ దగ్గరకు వచ్చిందా అని అడుగుతాడు. నవంబర్ 10వ తేదీ 17 ఏళ్ల అమ్మాయి వారి తల్లిదండ్రులు, మియాపూర్ పోలీస్ స్టేషన్లో నా కూతురు కనిపించడం లేదు, మాకు విఘ్నేష్పై డౌట్గా ఉందని ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు. పోలీసులు విఘ్నేష్ను విచారించాలని పోలీస్ స్టేషన్ వరకు వచ్చి వెళ్ళాలని చెప్తారు. విఘ్నేష్ వస్తా అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దాగి ఉన్నాడు. పోలీసులు మొబైల్ లొకేషన్ ట్రేస్ చేసి ఉదయం 6:30 ఉప్పుగూడలోని విఘ్నేష్ ఇంట్లో విఘ్నేష్ను అరెస్ట్ చేస్తారు. ఎస్పీ కె క్రాంతి కుమార్ గారు విఘ్నేష్ను విచారించే విధానంలో విచారించినప్పుడే విఘ్నేష్ జరిగినది మొత్తం కన్ఫెస్ చేస్తాడు. మీర్పేట్లోని శ్రీ దత్తానగర్లో అద్దెకు తీసుకున్న ఇంట్లో 17 ఏళ్ల అమ్మాయి విఘ్నేష్ ఉన్నప్పుడు ఆ అమ్మాయిని లైంగికంగా వేధింపు చేసి ఉన్నాడు. దీంతో అమ్మాయి విఘ్నేష్ను పెళ్లి చేసుకోమని టార్చర్ చేసి ఉంది. విఘ్నేష్ పూలదండ, తాళి తీసుకువచ్చి అద్దె ఇంట్లోనే సాకేత్ కళ్యాణి సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. నవంబర్ 8న అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఇంకెవరితోనో నవ్వుతూ మాట్లాడుతున్నది చూసి అనుమానిస్తాడు. 17 ఏళ్ల అమ్మాయి పెళ్లి ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంది. ఆ ఫోటోను అమ్మాయి వారి ఇంట్లో ఉన్న వారందరూ చూసి షాక్ అవుతారు. విఘ్నేష్ ఆ అమ్మాయి ఇంకెవరితోనో చాటింగ్ చేస్తుందని అనుమానించి ఆమె తలను గోడకు కొట్టి చంపేసి సాకేత్ మరియు కళ్యాణి సహాయంతో రాత్రి 2 గంటలకు ఆమె మృతదేహాన్ని గోతంలో కట్టి తుక్కుగూడలోని ఔట్రింగ్ రోడ్ ప్లాస్టిక్ ఫ్యాక్టరీ దగ్గర చెత్త కుప్పలలో పడేసి చెత్తలతో ఆమె బాడీని కప్పేసి ఉన్నాడు. ఇదేసారి జరిగిందని కన్ఫెస్ చేస్తాడు. ఇప్పుడు పోలీస్ ఆ బాడీని రెస్క్యూ చేసి 17 ఏళ్ల బాలిక అని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆటాప్సీకి పంపించి ఉన్నారు. ఈ హత్య చేసిన విఘ్నేష్ అలియాస్ చింటూ, అతడి స్నేహితుడు సాకేత్ మరియు కళ్యాణిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. రీసెంట్గా జరిగిన కేసు అయినందువల్ల ఇంతవరకే ఇన్ఫర్మేషన్ దొరికింది. మనం ప్రతిరోజు చూస్తున్న వ్యక్తులను నమ్మడమే కష్టంగా ఉంది. ఇన్స్టాలో పరిచయం, పెళ్ళి, ఇప్పటి సమాజం ఎటువైపు వెళ్తుందో తెలియట్లేదు. సో వీవర్స్, ఈ కేసుపై మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. మీ పిల్లలు ఏమి చేస్తున్నారని ఒకసారి చూడండి. కొద్ది అవేర్నెస్గా ఉంటుంది. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.